తెలంగాణలో 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. వీటికి జనవరి 29వ తేదీన ఎన్నికలు జరపాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. ఇది పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. 2 ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోవడానికి తమకు రావాల్సిందని భావిస్తున్న ఒక్క ఎమ్మెల్సీ సీటును బీఆర్ఎస్ కోల్పోవడానికి కారణమవుతోంది. తెలంగాణలోని 2 సీట్లకు విడివిడిగానే ఎన్నిక నిర్వహించాలని తాజా షెడ్యూల్లో ఈసీ స్పష్టంగా పేర్కొంది. రెండింటికి బ్యాలెట్ పేపర్లను సైతం వేర్వేరు సెట్స్ సిద్ధం చేయాలని, ఒకటి తెలుపు మరోటి గులాబీ రంగులో ముద్రించాలని వివరించింది. పోలింగ్ స్టేషన్లను విడివిడిగానే ఏర్పాటు చేయాలంది. ఓటర్ల జాబితా కూడా విడివిడిగా రూపొందించాలని నిర్దేశించింది. ఓట్ల లెక్కింపు కూడా విడివిడిగానే జరుగుతుందని పేర్కొంది. ఎన్నికల అధికారులు సహా అన్ని వేర్వేరుగానే ఉండాలని నిర్దేశించింది. అభ్యర్థులు నామినేషన్లలోనే తాము పోటీ చేయాలనుకున్న పదవి గురించి ప్రస్తావించాలని నిర్దేశించింది. రాష్ట్రంలో 2 సీట్లు ఖాళీ అయితే రెండింటికి కలిపి ఒకే నోటిఫికేషన్ జారీ చేయడం ఆనవాయితీగా ఉంది. అప్పుడు మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యను ఎన్నుకోవాల్సిన సభ్యుల సంఖ్య +1తో భాగించి వచ్చిన సంఖ్యకు 1 కలుపుతారు. అంతమంది ఎమ్మెల్యేల బలం ఉన్నవారు ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఉదాహరణకు 120 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనుకుంటే దానిని 3తో భాగిస్తారు. వచ్చిన 40కి 1 కలిపి 41 మంది ఎమ్మెల్యేల బలం వచ్చిన వారిని గెలిచినట్లు ప్రకటిస్తారు. ఇక రాజీనామా చేసిన 2 ఎమ్మెల్సీలకు వేర్వేరు పదవీ కాలాలు ఉన్నప్పుడు మాత్రమే వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసి వేర్వేరుగా ఎన్నికలు నిర్వహిస్తారు. అప్పుడు మొత్తం ఎమ్మెల్యేలు ఆయా అభ్యర్థులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కడియం, కౌశిక్ రెడ్డి ఇద్దరి పదవీ కాలాలు నవంబర్ 30, 2027తో ముగుస్తున్నాయి. అయినా ఇద్దరు ఖాళీ చేసిన పదవులను విడివిడిగా భర్తీ చేయడానికి ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పుడు ఒక్కో ఎమ్మెల్సీని ఎన్నుకోవడానికి మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు ఓటర్లుగా ఉంటారు. అప్పుడు మెజారిటీ ఓట్లు ఉన్నవారే గెలుస్తారు. రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ కే మెజారిటీ ఉంది కనుక 2 సీట్లను కాంగ్రెస్ పార్టీయే గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో సీఈసీ వివరణ కోరుతూ అసెంబ్లీ కార్యాలయ వర్గాలు లేఖ రాశాయి. ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను సంప్రదిస్తామని చెప్పాయి.